చున్ చున్కే మారెంగే ఇది మన ప్రభుత్వం పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇచ్చిన మాట అన్నట్లుగానే 3 నెలలు తిరిగేసరికి ఉగ్రవాదుల్లో కొందరిని భయాందోళనకు గురిచేస్తూనే భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కశ్మీర్ లోయలో ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తోన్న పౌరులపై జరిపిన దాడికి బదులు తీర్చుకున్నాయి. ఆపరేషన్ మహాదేవ్లో 3 ఉగ్రవాదులను లేపేశాయి. వారిలో పహల్గాం ఉగ్రదాడికి ఎవరైతే వ్యూహం పన్నారో ఆ లష్కరే తోయిబా కమాండర్ హషీం మూసా కూడా ఉండటం విశేషం. ఇంతకీ ఈ మూసాని భద్రతా దళాలు ఎలా మట్టుబెట్టాయి? ఈ టెర్రర్ హంట్కి ఆపరేషన్ మహాదేవ్ అని పేరెందుకు పెట్టారు? టేక్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. పహల్గాం దాడి మాస్టర్ మైండ్ ఖతం. ఏప్రిల్ 22 టు జూలై 28. 3 నెలలు తిరిగేసరికి 3 టెర్రరిస్టులు ఖతం. పహల్గాం దాడికి బదులు తీర్చుకున్న ఆపరేషన్ మహాదేవ్. జమ్మూ కశ్మీర్లో భారత భద్రతా బలగాలు, పోలీస్, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్లో పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి అయిన లష్కరే తోయిబా కమాండర్ హషీం మూసాతో పాటు మరో 2 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ మూసానే పహల్గాంలో మన పౌరుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న దాడికి సూత్రధారి కావడంతో సైన్యం 3 నెలల్లోపే కాస్తైనా ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. సరిగ్గా ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. శ్రీనగర్లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేస్తుండగా టెర్రరిస్టులు ఎదురుపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ ను చినార్ కాప్ సమన్వయంతో 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా స్పెషల్ ఫోర్సెస్ బృందాలు నిర్వహించాయి. గత 2 వారాలుగా ఉగ్రదాడి జరిపిన ముఠా కోసం భద్రతా దళాలు దాచిగాం నేషనల్ పార్క్ పరిసరాల్లో ఇంటెలిజెన్స్ ఆధారంగా గాలింపు చేపట్టాయి. అంతేకాకుండా స్థానిక సంచార జాతుల వారు కూడా ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు దట్టమైన అడవిలో చెట్టు కింద తవ్విన ఓ గుహలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అక్కడే వారిని చుట్టుముట్టిన భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ముఠాలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 5 నుంచి 7 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. దాచిగాం సమీపంలోని మహాదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ మహాదేవ్ అని పేరు పెట్టారు. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశం జబర్వన్, మహాదేవ్ పర్వతాల మధ్య ఉంది. కాల్పుల్లో ఖతమైన 3 విదేశీ ఉగ్రవాదులని లష్కరే తోయిబాకి చెందిన వారేననేది అనధికార సమాచారం కాగా, ఏప్రిల్ 22 నుంచి సాగుతున్న టెర్రర్ హంట్ కి ఇది ఓ లాజికల్ ట్విస్ట్.